భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకమున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద, నేటికి సైన్స్ కూడా ఛేదించలేని రహస్య ఆలయాలు అనేకమున్నాయి. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షిదేవి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తు శిల్పకళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. మీనాక్షి ఆలయం 2వ ప్రధాన దేవాలయం. ఈ ఆలయంలో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న మీనాక్షిదేవి 3 వక్షస్థల రహస్యం. మీనాక్షిదేవి ఎవరు? శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీనాక్షి అమ్మవారు. హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం. మీనాక్షి అంటే మీనములు వంటి అక్షులు కలది అని అర్థం. మీనాక్షిదేవి అత్యంత అందమైన యువతి. చేప ఆకారంలో ఉండే సోగ కళ్లతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, మీనాక్షిదేవి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య, రాణి కాంచనమాలలకు జన్మించింది. రాజదంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థించాడు. శివుడి వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది. 3 సంవత్సరాల వయసులో 3 స్తనాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది. తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపు స్తనం అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రతిభా పాటవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది. ఆమె పాలనలో మీనాక్షిదేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది. తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుణ్ణి కలుసుకుంది. అతన్ని చూడగానే మీనాక్షిదేవి 3వ స్తనం అదృశ్యమైంది. దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది. మీనాక్షిదేవి 3వ స్తనం అదృశ్యమైన తరువాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకోమని అభ్యర్థించింది. ఆ తరువాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించాడు. మీనాక్షి దేవత మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుణ్ణి వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనకాశి తిరుకళ్యాణం లేదా చితిరై పండుగగా జరుపుకుంటారు.